ఒకరోజు రాత్రి రాజు తన కారులో ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరాడు. ఇంటి దారి సుమారు 15 కిలోమీటర్ల దూరం. మార్గమధ్యంలో 1 కిలోమీటర్ వరకు రోడ్డే లేదు. అక్కడ గుబురు చెట్లు, చిమ్మ చీకటి, మొరటైన దారి మాత్రమే. చెట్ల మధ్యకి చేరగానే బండి ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా స్టార్ట్ కాలేదు. చుట్టూ చీకటి తప్ప వెలుతురు లేదు. రాజు కారు దిగి మొబైల్ టార్చ్ వెలుగులో పరిసరాలను చూశాడు. ఎక్కడ ఎవరూ ఏమీ కనిపించలేదు. అక్కడే ఒక చెట్టు మీద గబ్బిలాల అరుపులు, ఒక చల్లటి గాలి. మరలా కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కారు స్టార్ట్ అవ్వలేదు. మరలా కారు దిగి అటు ఇటు తిరిగాడు. ఏం చేయాలో తోచలేదు. ఒక చెట్టు కింద ఎవరో కూర్చొని ఉన్నట్టు అనిపించింది. రాజు వెంటనే ఎవరక్కడ అని అడిగాడు. రాజు అక్కడున్నటువంటి మనిషి నువ్వు వేరే దారి వెతుక్కోవాలి అని నెమ్మదిగా అన్నాడు. ఆ గొంతులో జీవం లేదు. శబ్దం బట్టి అది మనిషి గొంతులా లేదు. ఏదో వింత జంతువా, లేకపోతే వింత పక్ష, లేకపోతే ఏదైనా దయ్యమా అనేటువంటి సందేహాలు రాజు మనసులో ఒక్కసారిగా వెలుగు చూశాయి. రాజు భయంతో వెనక్కి తిరిగి మరలా కారులో ఎక్కి కూర్చున్నాడు. ఒక్కసారి లైట్లు ఆపేసి నిశ్శబ్దంగా కారులోనే భయపడుతూ ఉక్కిరిబిక్కిరి అవుతూ కూర్చున్నాడు రాజు. ఎటువంటి శబ్దమూ లేదు. చల్లని గాలి. భయంతో వణికిపోయాడు రాజు. వెంటనే ఒక్కసారిగా మరలా ఒక 5 నిమిషాలు ఊపిరి పీల్చుకొని ఒక్కసారిగా కారు లైట్లు ఆన్ చేశాడు. వెంటనే ఆ వ్యక్తి కారు ముందు నిల్చొని చూస్తున్నాడు. అతని కన్నుల్లో రంధ్రాలే, అంధకారపు గుంతలు తప్ప ఇంకేవీ లేవు. భయపడి పరిగెత్తాలనుకున్న రాజు కాళ్ళు కదలటం లేదు. వెంటనే మూర్ఛపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆ ప్రాంతంలో అతని కారు కనిపించింది, కానీ రాజు మాత్రం ఎక్కడా కనిపించలేదు.